మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందు కూడా నేను అతిశయించను అని చెప్పి అంటున్నాడు. అక్కడ కొంతమందిని గురించి చెప్తూ వాళ్ళ యొక్క యాటిట్యూడ్ని పౌలు యాటిట్యూడ్ తోటి, తనకున్నటువంటి యాటిట్యూడ్ తోటి కంపేర్ చేసి చెప్తున్నాడు. ఆల్రెడీగా కొంతమంది గురించి చెప్పాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంట, వాళ్ళు శరీరమందు చక్కగా అగుపడగోరువారు, శరీరమందు చక్కగా కనిపించాలని ప్రయత్నం చేస్తారు. మరలా మనం అనేకసార్లు మాట్లాడుకున్నాం, శరీరమందు చక్కగా అగుపడగోరడం అని అంటే ఏదో మంచిగా మనం తయారవడమో ఫిజికల్ అపియరెన్స్ గురించి ఉన్నటువంటి విషయం కాదు. అది కాదు. శరీరము అని అంటే మన గలతీలు రాసిన పత్రికలో వాడుతున్నటువంటి పౌలు ఇప్పుడు దాకా వాడుతూ వస్తున్న భాషనే మనం పరిగణలోకి తీసుకోవాలి. సో శరీరం అనగా పౌలు యొక్క ఉద్దేశం 3వ అధ్యాయం నుంచి కనుక మనం చూస్తే, శరీరం అని అంటే శరీరము ద్వారా మనం జరిగించే క్రియలు అని పౌలు యొక్క ఉద్దేశం. శరీరం ద్వారా మనం జరిగించేటువంటి క్రియలు, స్పెసిఫిక్గా ఎటువంటి క్రియలు అని కనుక మనం ఏ క్రియ అయినా కావచ్చు, కానీ ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో ఏ క్రియల గురించి పౌలు ఎక్కువగా ఆలోచిస్తున్నాడు, చెప్పదలుచుకున్నాడు అని కనుక మనం ఆలోచన చేస్తే, శరీరములో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలని, శరీరములో మనము నీతిని సంపాదించుకోవాలని కోరుకొని చేసే క్రియలు. అవుతుందా? నీతిని సంపాదించుకోవాలి, భక్తుడిని అనిపించుకోవాలి, దేవుని యొక్క కృపను నేను అర్హుడిగా మారాలి, లేకపోతే దేవుణ్ణి నేను అంటే నా క్రియల ద్వారా మెప్పించాలని చేసే క్రియలు. అవి చెడ్డ క్రియలు కావచ్చు, లేకపోతే ఎంత మంచి క్రియలైనా కావచ్చు, సాక్షాత్తు దేవుడు మోషే ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞలైనా కావచ్చు. అందులో ఒక ఆజ్ఞ సున్నతి. సో ఈ సున్నతి అనే దాన్ని ఎక్కువ హైలైట్ చేస్తున్నారు కొంతమంది ఇక్కడ. ఎందుకు? వాళ్ళ ఫిలాసఫీని ఇతరుల నెత్తి మీద వేసి రుద్రానికి. ఏంటి వాళ్ళ ఫిలాసఫీ అని అంటే, మనం శరీరము ద్వారా చేసే క్రియల ద్వారానే మనకి నీతి వస్తుంది, మన శరీరం ద్వారా చేసే క్రియల ద్వారానే మనకి నీతి. మనం బయటికి శరీరం ద్వారా చేసేటువంటి క్రియలు అవి ఏమైనా కావచ్చు, మంచి క్రియలు, మంచి గుర్తింపు వచ్చే క్రియలు, మనకు మంచి సాటిస్ఫాక్షన్ వచ్చే క్రియలు, మోషే ధర్మశాస్త్రంలో ఉన్న క్రియలు, ఈ క్రియల ద్వారానే మనకు నీతి, ఈ క్రియలే మన భక్తి, ఇవే మనల్ని పరలోకానికి తీసుకెళ్తాయి అని ఫిలాసఫీ. అట్లెట్లా చెప్తావు బాబు, మరి అట్లాగైతే మరి యేసు ప్రభు ఎందుకు వచ్చినట్టు అని ఎదురు ప్రశ్న వేస్తారు కదా. ఆ ప్రశ్న వేయనీయకుండా వాళ్ళని నోరు మూయించడానికి, మరి దేవుడు ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు, మరి సున్నతి ఎందుకు పెట్టాడు, చూడండి మేమందరం సున్నతి పొందాం పిచ్చోళ్ళమా అని ఒక ప్రశ్న ఒకటి వేసేస్తే కదా, సంబంధం లేని ప్రశ్నలు. కొన్ని ప్రశ్నలు ఏ సంబంధము ఉండదు, కానీ ఆ ప్రశ్నలకి మనం ఆగిపోతాం. అలాంటి ప్రశ్నలు ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా? అది అవతల వ్యక్తి యొక్క వాక్చాతుర్యం, అవతల వ్యక్తి యొక్క కమ్యూనికేషన్ స్కిల్, దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. వాడు ఎంత స్కిల్ఫుల్ పర్సన్ అయితే మనల్ని అంతగా నోరు మూయించే శక్తి వాడుకుంటుంది ఇలాంటి ప్రశ్నలను అడిగి. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, అసలు కొంతమంది అడిగే ప్రశ్నలకి అసలు అర్థం కూడా లేదు. మనం మాట్లాడుతున్న ఒకటి, ఇంకోటి అడుగుతాడు, ఏదో అడుగుతాడు, అసలు అర్థం కూడా ఉండదు, కానీ సమాధానం చెప్పలేం గబుక్కున. అంత అసలు ఏంటి, ఏం ప్రశ్న అడుగుతున్నాడు, దేని గురించి అడుగుతున్నాడు అని ఆలోచించుకోవడానికే ఒక 6 నిమిషం పట్టుద్ది అనమాట, ప్రాసెస్ చేసుకోవడానికి. అట్లాంటి ఒక వింత ప్రశ్న అడిగేస్తారు. చూసావా, నేను ప్రశ్న వేయంగానే నీళ్ళు నమ్ములుతున్నాడు అనుకుంటాడు, మళ్ళీ వాడు సరదా పడతాడు. అక్కడ ఏం చెప్పాలా అని చెప్పి కంగారు పడిపోయి నీళ్ళు నమ్మలం కాదు,
వీడు ఏంట్రా అసలు, వీడి సైకాలజీ ఏంటి, వీడు సైకోనా మామూలుడా, ఇప్పుడు దాకా చెప్పింది ఏంది, వీడు అడిగిన ప్రశ్న నేను అర్థం కాక తలగొక్కుంటుంటాం అనమాట. మనకు అర్థం కాదు ఎట్లా స్టార్ట్ చేయాలి, అసలు వీడికి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి కదా. సో ఇట్లాంటి ప్రశ్నలు అడిగే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు కూడా ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారనమాట. శరీరం మరి మోషే ధర్మశాస్త్రం ఇచ్చాడు, మోషే ద్వారా దేవుడే కదా ఇచ్చాడు ధర్మశాస్త్రం, వాక్యమే కదా అది. మరి సున్నతి పొందమని ఉంటే మనం పొందకుండా ఎట్లా ఉంటాం? అవును, నిజమే నిజమే నిజమే, సున్నతి పొందుతామండి. సున్నతి పొందితే సరిపోదు, దాంతోపాటు ఇంకా ఉన్నాయి, అవి కూడా చేయండి. దాంతోపాటు ఇంకా కొన్ని క్రియలు చేయాలి, ఆ క్రియలే మనకి నీతినిచ్చేది. సరే, పూర్వం మనం చేసిన పాపాలన్నీ యేసుప్రభు మా సిలువలో క్షమించాడంటే ఓకే, నేను కూడా ఒప్పుకుంటా, అదోకే. ఇప్పుడు దాకా చేసిన పాపాలు యేసుప్రభు వదిలిపెట్టాడు. మరి ఇక మీదట మనం చేయాల్సింది ఏంటి అని అంటే ధర్మశాస్త్రమే. పౌలు ఈ పుస్తకం అంతా దాని గురించే మాట్లాడుకుంటూ వస్తున్నాడు. రక్షింపబడింది యేసుక్రీస్తు సువార్త ద్వారానే, పరిపూర్ణమయ్యేది కూడా యేసుక్రీస్తు సువార్త ద్వారానే. ప్రారంభమైంది ఆత్మానుసారముగానే, పరిపూర్ణం అవ్వవలసింది కూడా ఎలాగా? ఆత్మానుసారంగానే, కానీ శరీరానుసారంగా పరిపూర్ణమవుదురా అని ప్రశ్నిస్తున్నాడు. సో శరీరము అని అంటే ఇది పౌలు ఉద్దేశంలో. సో ఈ శరీరం నందు చక్కగా అగుపడ కోరతారంట వీళ్ళు. సో ఈ శరీరం నందు మంచి మంచి క్రియలు చేయడం, ఆ క్రియల ద్వారా గుర్తింపు పొందుకోవడం, ఆ క్రియల ద్వారా సాటిస్ఫాక్షన్ పొందుకోవడం, గమ్మునుండడం, ఇది వీళ్ళు చేసేటువంటి పని. ఇంకా వీళ్ళలో ఒక ప్రత్యేకమైనటువంటి గుణం కూడా మనకు కనిపిస్తుందంట. అదేంటంటే వారు యేసుక్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవాలని మిమ్మల్ని బలవంతం చేయుచున్నా. యేసుక్రీస్తు శిలువ విషయమై హింస పొందకూడదు. యేసుక్రీస్తు శిలువ విషయంలో హింస పొందకూడదు. యేసుక్రీస్తుని ప్రకటిస్తూ లేకపోతే యేసుక్రీస్తు నమ్ముకున్నామని చెప్పి వీళ్ళని ఎవరు హింస పెట్టకూడదు. కాబట్టి అంటే నమ్మాం కానండి, నమ్మాము ఊరకనే మనసులో నమ్ముతాము, కానీ మాకు ధర్మశాస్త్రం ఏంటి, మేము యూదులమే, మేము ధర్మశాస్త్రం పాటిస్తాం, ధర్మశాస్త్రం మాకు ముఖ్యం, మేము క్రైస్తవులం అండి, మేము క్రైస్తవులమే, యేసుక్రీస్తు మాకు ముఖ్యం, మేము యేసుక్రీస్తు నమ్ముకున్నాం. కానీ ఏముందండి, ఏ మతం చెప్పినా ఒకటే కదా, అందరికి మంచి చేయాలి, ఏముంది ఏ మతం చెప్పినా అన్నీ ఒకటే కదా, మంచిగా ఉండాలి, మంచి చేయాలి, అదే మా మతం కూడా చెప్తుంది. సరే, యేసు ప్రభు నమ్ముతాం, ఊరక అట్లా నమ్మి పక్కన పెడతాం, ఆ తర్వాత చేసేది మేము కూడా ఇదే. ఏంటిది? మంచిగా చదువుకోవడం ఎలా, మంచిగా డబ్బులు సంపాదించడం ఎలా, మంచి సక్సెస్ అవడం ఎలా, ప్రాస్పరస్గా ఉండడం ఎలా, కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం ఎలా, వీటిలోనే ఉంటామండి, అంతకుమించి ఏమీ లేదు అని చెప్పి యేసుక్రీస్తుని తగ్గించి యేసుక్రీస్తుని ఏంటనంటే చూపించకుండా, హెచ్చించకుండా ఇతరులతో మాట్లాడే ప్రయత్నం ఒక్కోసారి మనం కూడా చేస్తూ ఉంటాం. ఎందుకు చేస్తాం? లేదండి మా బైబిలు మీ గ్రంథాల కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది, మా బైబిల్లో ఏంటి అని అంటే కేవలం నీతులే ఉండవు, కేవలం అవి చెయ్యి ఇవి చెయ్యి, అవి చెయ్యొద్దు ఇవి చెయ్యొద్దు, ఆ ట్రెడిషన్స్ ఫాలో అవ్వు ఇవి ఫాలో అవ్వు, ఇవే ఉండవు. మా బైబిల్లో ఏముంటుందంటే యేసుక్రీస్తుని వెంబడించమని ఉంటుంది. అసలు మా బైబిల్ రాయబడింది యేసుక్రీస్తు కోసం. యేసుక్రీస్తు అనే ఒక్క వ్యక్తిని వెంబడిస్తే ఆయనలోనే మాకు జ్ఞానము, ఆయనలోనే మాకు రక్షణ, ఆయనలోనే మాకు నీతి, ఆయనలోనే మాకు పరిశుద్ధత. ఆ పరిశుద్ధత ఉందా? ఆ పరిశుద్ధత కూడా ఉంది, కానీ నీతులు ఫాలో అవడం ద్వారా పరిశుద్ధత రాదు మాకు. బైబిల్లో ఉన్న నీతులు చదువుకుంటా బైహార్ట్ చేసుకుంటా ఉండడం ద్వారా మాకు పరిశుద్ధత రాదు. ఏది పరిశుద్ధమైన జీవితం,
ఏది అపవిత్రమైన జీవితం అనేది మా బైబిల్లో ఉంటుంది, చదువుతాం. కానీ చదివి ఈ పోవాలి, ఈ రావాలి, ఇవన్నీ పోవాలి, ఈ గుణాలన్నీ రావాలి అని మేము అనుకుంటా, మేము సాధన చేస్తా, లేకపోతే మేమేదో విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే మేము పరిశుద్ధులు మమ్మం. మరి ఇంకేమవుతావు? మీ పుస్తకంలో నీతులు ఉన్నాయి అన్నావు, ఏం చెయ్యకూడదు ఏం చెయ్యాలో ఉన్నాయి అన్నావు. ఉన్నాయి. మరి ఉన్నప్పుడు ఆ ఉన్న వాటిని కంటత పెట్టుకుంటా, ఆ ఉన్న వాటిని చేయడానికి ప్రయత్నం చేసుకుంటా ఉండమే కదా చేయాల్సింది. మేము చేసేది అదే. అఫ్కోర్స్ మా గ్రంథాల్లో కొన్ని బూతులున్నా వాటిని పక్కన పెట్టి నీతుల వరకు తీసుకొని మేము కూడా ఏం చేస్తామంటే వాటిని మేము ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీరు కూడా అదేగా చేయాల్సిందంటే అది చెయ్యం మేము. అవునా? మరి మీరేం చేస్తారు అని అంటే బైబిల్లో నీతులు ఉంటాయి, వాటిని చూస్తాం, నేను ఎలా ఉన్నానో చెక్ చేసుకుంటాను. ఒకవేళ ఏమైనా బలహీనతలు ఉంటే, ఎక్కడైనా తప్పులుంటే వాటిని ఏం చేయాలి? సాధన చేసి పోగొట్టుకోవాలి. నో అట్లాగా చేయండి. మరి ఇంకేం చేస్తాం? యేసుక్రీస్తు అనే వ్యక్తి దగ్గరికి వెళ్తా, ఆడు తల గోక్కుంటాడు. యేసుక్రీస్తు అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయనతో స్నేహం చేస్తే అపవిత్రత పోతాయా? ఒక తప్పు చేసావు, ఆ తప్పుడు ఆలోచన వస్తుంది నీలో, ఆ తప్పుడు ఆలోచన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే తప్పుడు ఆలోచనలు పోతాయా? నాకు పోవాలి, నేను ఇలా ఆలోచించకూడదు, నేను చేయకూడదు అని అనుకుంటే కదా పోయేది. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే ఏం పోద్ది? ఇది లోకానికి అర్థం కానటువంటి విషయం. కానీ వాళ్ళు ఇంగిత జ్ఞానం ఎక్కడ ఉపయోగించాలంటే, లోకంలో ఎవరైనా మనం ఇంగిత జ్ఞానం ఎక్కడ ఉపయోగించాలంటే మనం తీసివేసుకోవాలి. మనం పరిశుద్ధపరచబడాలని అనుకున్నంత మాత్రాన కూడా మనం పరిశుద్ధపరచబడతామా? మనం పవిత్రం అయిపోదామని ఎంత ప్రయత్నం చేస్తే మాత్రం మనం పవిత్రం అవుతామా? అది ఫెయిల్ అయినా సరే అది లాజికల్గా మనకి ఈజీగా ఉంది మెథడ్ కదా. నీతులు ఉన్నాయి, నీతులు చదువుకోవాలి, ఆ నీతుల్ని చేయడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు మనం నీతిగా అవుతాం. వినడానికి బాగుంది కాబట్టి దానివైపే మనం మొగ్గు చూపుతాం. అది ఇంపాసిబుల్ అని కూడా తెలుసు మనకే మనమే నీతిమంతులం అవ్వలేమని తెలుసు. మనమే కొన్ని ఆలోచనలు మన బ్రెయిన్లోంచి బయటికి తీసేసుకోలేమని తెలుసు. కొన్ని ఎమోషన్స్ని మనం తీసేసుకోలేమని తెలుసు. మన హృదయాన్ని మనం పరిశుద్ధపరచుకోలేమని తెలుసు. ఎందుకు? ఒక వ్యక్తిని నమ్ముకుంటే, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటే, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా హృదయాన్ని పంచుకుంటే నాకు సొల్యూషన్ వస్తుందా? ఇదేంటి? నేను నమ్మను, నాకు ఇష్టం లేదు నమ్మడం కదా. వీళ్ళు కూడా సో ప్రపంచంలో లోకంలో ఉన్న వాళ్ళు కూడా అలానే రెస్పాండ్ అవుతారు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ దొంగ క్రైస్తవులు, వీళ్ళు క్రైస్తవులు కాదు, విశ్వాసం లేదు వీళ్ళు ఏం చేస్తారంటే అలా యేసుక్రీస్తు గురించి చెప్తే వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయరేమో, నేను పిచ్చోడిని అనుకుంటారేమో అని చెప్పి ఆ మాత్రం ఆర్గ్యుమెంట్ కూడా, ఆ మాత్రం డిస్కషన్ కూడా వాళ్ళతో చేయడానికి లేజీనెస్లో ఉన్నటువంటి వీళ్ళు, ఆ మాత్రం రిస్క్ కూడా తీసుకోవడం ఇష్టం లేనటువంటి వీళ్ళు సున్నతి గురించి మాట్లాడతారంట. దేని గురించి? శరీరముతో చేసే క్రియల గురించే మాట్లాడతారంట. శరీరంతో చేసే క్రియల గురించే మాట్లాడతారు. ఈ నీతులే మాట్లాడతారు. మనం సేవా కార్యక్రమాలు చేయాలి, మనం మంచిగా ఉద్యోగం చేయాలి, మంచిగా చదువుకోవాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, అది చేయాలి, సాధించాలి, డబ్బులు సంపాదించాలి, రాజకీయాల్లోకి వెళ్ళాలి, వీలైతే అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది చేయాలి, దేవుడు ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు, మనం వెళ్ళాలి. ఏ కాడికి ఏంటంటే శరీరంతో చేసి చూపించేటువంటి క్రియల గురించే. ఎందుకని? వాటి గురించి మాట్లాడుతూ ఉంటే ఎవరు కూడా అబ్జెక్ట్ చేయరు. సువార్త సిలువ విషయంలో శ్రమ రాదు. కొంతమంది ఈ వాట్సాప్లో వస్తూ ఉంటాయి అన్నమాట. శ్రమ అంటే హింసింపబడతా ఉన్నారు, పలానా వ్యక్తులు వాళ్ళ యొక్క చర్చ్ పలానా చోట ఉంటే కొంతమంది దుండగులు వెళ్ళి
ఆ చర్చిని కూల్చేయడానికి ప్రయత్నం చేశారు, అట్లా చేశారు, ఇట్లా చేశారు, ప్రార్థన చేయండి అని చెప్పి కొన్ని వాట్సాప్లో వస్తూ ఉంటాయి. మేము ఎవరికి వెళ్ళేటువంటి చర్చిలో కూడా అలాంటి ఒక సంఘటన జరిగితే అదే గ్రూప్ వాళ్ళు వాట్సాప్లో సర్క్యులేట్ చేశారు, చర్చి మీద దాడి జరిగింది, క్రైస్తవత్వం మీద దాడి జరిగిందని. ఎందుకు జరిగింది ఆ దాడి? సిలువ విషయమై వచ్చిన శ్రమ కాదు అది, సిలువ సువార్త ప్రకటిస్తున్నందుకు వచ్చిన శ్రమ కాదు అది. వేరే వాళ్ళ స్థలంలో ఆక్యుపై చేసి అక్కడ జెండా బాధితే వచ్చినటువంటి బాధ అన్నమాట. వేరే వాడికి సంబంధించిన స్థలంలో నేను ఏడకపోయి ఇక్కడ చర్చి పెట్టుకుంటా, నేను ఏడే ఉంటా, నేను పోను, నువ్వెవడు నన్ను పొమ్మనడానికి, 10 ఏళ్ళ నుంచి ఏడే ఉన్నావు, మా విశ్వాసులందరూ ఏం కావాలి అని చెప్పి ఎవరిదో ప్రాపర్టీలో అక్కడ కూర్చొని నేను పోనంటే అడుగుకుంటాడా? రాత్రికి ఎవడినో పంపించి అయ్యి పగలగొట్టించాడు. అప్పుడు ఇదే వాట్సాప్ గ్రూప్ వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఇదే వాట్సాప్ గ్రూప్లో నాకు ఏంటంటే అక్కడ ఏదో జరుగుతుంది, ఆ రాష్ట్రంలో ఏదో జరిగింది, ఈ రాష్ట్రంలో ఏదో జరిగింది, నమ్మాలా వద్దా అర్థం కాదు ఒక్కోసారి. పాపం అని అసలే నీ కూడా నమ్మకుండా పోతామేమో అని చెప్పి అదొక భయం. చాలా చూసినప్పుడల్లా కొంచెం ఆలోచించి వాళ్ళ కోసం చిన్న ప్రార్థన చేసి క్లోజ్ చేస్తూ ఉంటాను. ఈ ఛత్తీస్గఢ్లో జరిగిన విషయాల గురించి, దీని గురించి కూడా వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేస్తున్నారంటే మంచోళ్ళే వాళ్ళు. కానీ ఇవి సో శ్రమలు వస్తాయి, అందరూ శ్రమలు పడుతున్నట్టే ఉంటారు, మేము శ్రమలు పడుతున్నాం అంటారు. కానీ ఇక్కడ ఏ శ్రమలు స్పెసిఫిక్గా పౌలు చెప్తున్నాడు? ఏ శ్రమలు తప్పించుకుంటారు వీళ్ళు? సిలువ విషయమై వచ్చేటువంటి శ్రమల్ని తప్పించుకుంటారు. సిలువ విషయమై వచ్చే శ్రమలు తప్పించుకుంటారు. మన స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు, మేము క్రిస్టియన్స్ అని చెప్పి మమ్మల్ని పర్సిక్యూట్ చేస్తున్నారండి, ఈ కాలేజీలో మమ్మల్ని తొక్కుతున్నారండి, పలానా ప్రొఫెసరు క్రిస్టియన్స్ని తొక్కుతున్నాడు. ఎందుకు తొక్కుతున్నాడు? సిలువ విషయమై తొక్కుతున్నాడా? కాదు. సో ఈ కపటమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ దొంగ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రమలు కూడా పొందొచ్చు, కానీ దేని విషయమే కాదు, సిలువ విషయమైన శ్రమలు కాదవి. సో ఇది వాళ్ళ యొక్క పరిస్థితి. ఇంకా సిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవాలని మిమ్మల్ని బలవంతము చేయుచున్నారు. అయితే వారు 13వ వచనం చూడండి. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రమును ఆచరింపరు, తాము మీ శరీర విషయమందు. చూడండి, వాళ్ళు సున్నతి పొందినను ధర్మశాస్త్రమును ఆచరించేవాళ్ళు కాదు. అంటే వాళ్ళు సున్నతి పొందొచ్చు, ఇంకా కొన్ని బయటికి కనిపించేటువంటి ఆజ్ఞలు పాటిస్తున్నట్లుగా, బయటికి కనిపించే సేవా కార్యక్రమాలు లాంటివి చేస్తున్నట్లుగా, మంచి క్రియలు చేస్తున్నట్లుగా, ఫ్రీగా వైద్యం చేస్తున్నట్లుగా, లేకపోతే ఏ మిషన్ హాస్పిటల్లో నడుపుతున్నట్లుగా, ఏ ఆర్ఫనేజో నడుపుతున్నట్లుగా కూడా కనిపించవచ్చు. కానీ వాళ్ళు ధర్మశాస్త్రమును ఆచరించేవారు కాదు. ఈ మాట చెప్తే వాళ్ళు ఊరుకుంటారా? జస్ట్ ఇమాజిన్, ఇలా విజువలైజ్ చేసుకోవాలి. అప్పుడే మనం ట్రూ లైఫ్, రియల్ లైఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం రెడీగా ఉంటాం కదా, రిహార్సల్ చేసుకోవాలి కదా. అప్పుడు రియల్ లైఫ్ సిచ్యువేషన్ చూసినప్పుడు మనం రెడీగా ఉంటాం. చూడండి, ఇప్పుడు ఇలాంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఇలాంటి వ్యక్తికి దగ్గరికి వెళ్ళి, ఇదిగో పౌలు చెప్తున్నాడు, అబ్బాయి నువ్వు నిజమైన క్రైస్తవుడి కాదు అంటే ఊరుకుంటాడా? పౌలు చెప్తున్నాడు నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదంట అసలు అంటే ఊరుకుంటాడా? నేను ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే ఇంకెవడు పాటిస్తున్నాడు అంటాడు. నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను, సున్నతి ధర్మశాస్త్రంలో లేదా? ధర్మశాస్త్రం లేదా? పాటించలేదంటావేంటి అంటాడా? అంటాడా? ఏం దేవుడికి ఇష్టం లేదా సేవా కార్యక్రమాలు చేయడం? నేను చేస్తున్నాను, అది గొప్ప సంగతి కాదా? అది చాలదా?
ధర్మశాస్త్రాన్ని నేను పాటించట్లేదని నువ్వు ఎలా చెప్తావు? కానీ పౌలు అంటున్నాడు వాడు ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రానికి ఒక ఉద్దేశం ఉంది. అది ఏం ఉద్దేశం అని అంటే, అందులో ఉన్నటువంటి దేవుని యొక్క స్టాండర్డ్స్ని మనం గ్రహించి, ఇది మన సొంత శక్తి వల్ల మన వల్ల అయ్యే పనులు కాదు అని అర్థం చేసుకొని, యేసుక్రీస్తు కృప లేనిదే నేను ఈ పరిశుద్ధతకు నేను దగ్గరకు కూడా వెళ్ళలేను అని నమ్మి యేసుక్రీస్తును ఆశ్రయించాలి. అది ధర్మశాస్త్రం యొక్క ఆబ్జెక్టివ్. ధర్మశాస్త్రం దేవుడు మనకు ఇవ్వడానికి వెనకాల ఉన్నటువంటి రీజన్. ఇది నీ జీవితంలో జరగకపోతే నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించినట్లే. ధర్మశాస్త్రం యొక్క అర్థం కూడా నీకు అర్థం కానట్లే. అందులో ఏదో ఉన్నటువంటి 1-2 నువ్వు తీసుకొని వాటిని పాటించి సంతోషపడితే యు ఆర్ నాట్ ఒబేయింగ్ ద లా. నువ్వు ధర్మశాస్త్రాన్ని ఒబే చేయట్లేదు. అఫ్కోర్స్ ఎవరము ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అన్ని ఆజ్ఞల్ని ఒబే చేయలేం. కానీ ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చినటువంటి ఆ ధర్మశాస్త్రం ఎవరిని చూపించడానికి అసలు ఇవ్వబడిందో ఆ వ్యక్తితోటి మనం సంబంధం కలిగి ఉండొచ్చు. అదైతే చేయొచ్చు. నీ కోరిక ఉండాలి కానీ ఆయనతో స్నేహం చేయొచ్చు. నీకు విశ్వాసం ఉండాలి కానీ ఆయన నువ్వు ధ్యానించాలే కానీ ఆయన గురించి వినడానికి నువ్వు సమయం ఇవ్వాలి కానీ అదైతే చేయొచ్చు. అది కూడా చేయకపోతే ధర్మశాస్త్రాన్ని మనం పాటించిన వాళ్ళం కాదు. నువ్వు ఎన్ని ఆజ్ఞలు అందులో పాటించినా నువ్వు ధర్మశాస్త్రానికి మనం ఫెయిల్ అయిపోయినట్లే లెక్క. అర్థమవుతుందా? ఎన్ని మార్కులు వచ్చినాయి ధర్మశాస్త్రంలో అని చూడరు. పాసా ఫెయిలా? ఒక్క మార్కు తగ్గినా ఫెయిలే. పాస్ మార్క్ ఎంత ధర్మశాస్త్రానికి? 35, 50 ఇలా ఉంటాయి కదా. మెడిసిన్లో అయితే 50 పాస్ మార్క్. మిగిలిన డిగ్రీస్ ఇంకా బీటెక్ వీటన్నిటిలో కూడా 35 ఉంటాయి కదా. సో 50 మార్కులు వస్తే మేము పాస్, 50 మార్కులు తక్కువ వస్తే ఫెయిల్. ధర్మశాస్త్రానికి 35 కాదు, 50 కాదు. ధర్మశాస్త్రానికి ఎంత? 100. 100కు ఒక అర మార్కు తక్కువ వచ్చినా ఫెయిల్, అంతే. అప్పుడు అందరం ఫెయిల్ అవుతాం. కానీ మనకు బదులుగా ఎగ్జామ్ రాసింది యేసుక్రీస్తు అయితే లేదు, మనమే ఎగ్జామ్ రాసాము, మనమే ఫెయిల్ అయిపోయాము. కానీ యేసుక్రీస్తు ఆయన యొక్క నీతిని, ఆయన సాధించినటువంటి ఆయన యొక్క మార్కుల్ని మనకేస్తే, ఆయన సాధించిన మార్కులు మనకేస్తే అప్పుడు మనం పాస్ అవుతాం. సో వీళ్ళు క్రీస్తుని పక్కన పెట్టి, క్రీస్తు వారి జీవితంలో ఏమై ఉన్నాడనేది దాన్ని పట్టించుకోకుండా వాళ్ళు కొన్ని క్రియలు, శరీర విషయంలో జరిగించే క్రియల మీద ఆధారపడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు పాసా ఫెయిలా? వాళ్ళు ఫెయిలే. వాళ్ళు ఎంత గొప్పగా కనిపించవచ్చు, నీకంటే చాలా క్రియలు చేస్తున్నట్టు కనిపిస్తారు ఒక్కోసారి. అరే మనం ఏం చేస్తున్నాం అబ్బా, వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఒక మిషనరీ హాస్పిటల్ నడిపిస్తున్నాడు, ఒకడు ఒక ఆర్ఫనేజ్ నడిపిస్తున్నాడు, ఒక సెమినరీ నడిపిస్తున్నాడు. మనమే ఇంత ఒకడేమో పెద్ద మంచి బహిరంగ సభలు చెప్పి అనేక మందికి మరి పెద్ద సెలబ్రిటీ ప్రీచర్ అయ్యాడు అనుకున్నాం. ఒకడేమో బాగా డబ్బులు సంపాదించి సంవత్సరానికి ఒకసారి మందులు పంచడమో లేకపోతే ఆహారం పంచడమో ఇట్లాంటివి చేస్తున్నాడు, లేకపోతే హెవీగా కానుకలు ఇస్తున్నాడు. కొన్ని మిషనరీ ఆర్గనైజేషన్స్ కావచ్చు, లేకపోతే కొన్ని సంఘాలకు కావచ్చు, హెవీగా డొనేషన్స్ ఇస్తాను. వాళ్ళతో పోల్చుకుంటే మనం ఏం చేస్తున్నాం?
ఏదో ఒక చిన్న స్థానిక సంఘం ఉంది, అక్కడ 10 మంది ఉన్నారు, వాళ్ళని బలపరుచుకుంటున్నాము, ఆ తర్వాత ఎవరైనా దొరుకుతారేమో రక్షింపబడడానికి ఆత్మలు అని చెప్పి ఏదో మనం వీలైనంత ప్రయాసపడుతున్నాము, ఏదో సంవత్సరానికి ఒకళ్ళు ఇద్దరు రక్షింపబడుతున్నారు. ఏముందబ్బా మనం చేసే పని వీళ్ళతో పోల్చుకుంటే? వీళ్ళు చూడు ఎంతమందికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా లేదా అనేది పక్కన పెట్టండి. ఎంతమందితోటి వీడికి కాంటాక్ట్ ఉంటే వాళ్ళందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడని మనం ఊహించుకుంటాం. అట్లాగా ఇన్ఫ్లుయెన్స్ అనే పదం వాడతాం. అంటే రోజుకి ఎంతమందిని కలిస్తే అంతమందిని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తావా? ఇన్ఫ్లుయెన్స్ చేస్తావా? రాజకీయ నాయకులు కూడా ఇస్తున్నారు డబ్బులు, పథకాలు, అయ్యి ఇళ్ళ స్థలాలు అన్నీ ఇస్తున్నారు రాజకీయ నాయకులు. అన్నీ తీసుకొని ఆడిని ఓడించి ఇంకోటికి గెలిపించట్లా? మళ్ళీ రేపు వీటి పరిస్థితి కూడా అట్లానే ఉంటుంది. అర్థమవుతుంది చెప్పింది? ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు నువ్వు? చీఫ్ మినిస్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయాడు, నువ్వెవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు? ఒక డాక్టర్ అయ్యి, ఏదో ఒక ఇంజనీర్ అయ్యి, ఏదో ఒక ఉద్యోగం సంపాదించగానే ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తావా? ఫూలిష్నెస్, వర్కే, పిచ్చితనం, పిచ్చి మాటలు మాట్లాడుతుంటాం మనం. అట్లాంటి వాళ్ళు చూసి వాళ్ళు కూడా అలా స్టోరీలు అలా మంచిగా స్టోరీలు అల్లి చెప్తారనమాట. ఎట్లాగా వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి, నేను వీళ్ళని ఏంటంటే కానుకలు ఇస్తా ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు చర్చికి, ఫలానా వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాడికి మెంటర్గా నేనుంటే వాడు చక్కగా మంచి మార్కులు సాధించాడు, మంచి ఉద్యోగం సాధించాడు, గొప్ప పేరు ప్రఖ్యాతలు సాధిస్తాడు. అర్థమవుతుందా? సో మీ శరీరముల మీద వాళ్ళు అతిశయపడాలి అని చెప్పి ఆ తర్వాత పౌలు అంటున్న మాట అంటే, అయితే 14వ వచనం, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తున్నారు, కానీ మనం ఆలోచించాల్సింది ఆ పద్ధతిలో కాదు. మనం ఆలోచించాల్సిన పద్ధతి ఏంటంటే, యేసుక్రీస్తు సిలువ యందు తప్ప ఇంకా దేని యందు కూడా నేను అతిశయపడను. అతిశయపడడానికి నా జీవితంలో ఏం లేదు. నా హృదయం మంచిది కాదు, నా ఆలోచనలు మంచివి కాదు, నేను పుట్టుకతో మంచివాడిని కాదు, నా సొంత శక్తితో ఏ మంచి క్రియ నేను చేయలేను. చూడండి, సిలువ యందు అతిశయపడడానికి ఫస్ట్ స్టెప్ అన్నమాట ఇది. వింటున్నారు అందరూ? సిలువ యందు అతిశయపడడానికి ఫస్ట్ స్టెప్. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? యేసుక్రీస్తు నా కోసం చనిపోయాడు, యేసుక్రీస్తు నాకు బదులుగా ప్రాణం పెట్టాడు. పౌలు అంటున్నాడు, అది దేవుని రక్తమని, అది దేవుని శరీరం అని వివేచించి అందులో చేయవేమంటున్నాడు. అది నా కోసం యేసుక్రీస్తు మరణించిన మరణం, అది నా కోసం యేసుక్రీస్తు సమర్పించిన తన శరీరము, తన రక్తము అని ఎప్పుడు వివేచిస్తామనంటే ఫస్ట్ స్టెప్ ఉంది. ఈ ఫస్ట్ స్టెప్లోనే నువ్వు ఫెయిల్ అయితే ఇంకా ప్రభు సిలువలో ఏం చేశాడు నీకు ఎప్పటికీ అర్థం కాదు, నువ్వు ఎప్పటికీ వివేచించలేవు. ఏంటి ఆ ఫస్ట్ స్టెప్? ఈ కపటమైన క్రైస్తవుల్లాగా ఉండకుండా జాగ్రత్త పడడం. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. నేను సిలువ యందు అతిశయపడుతున్నాను అంటున్నాడు పౌలు. ఎందుకనంటే వీళ్ళలా కాదు కాబట్టి. ఎందుకంటే వీళ్ళలాగా అతిశయపడడానికి నా శరీర క్రియలు నేను చూసుకోవట్లేదు కాబట్టి, శరీరమందు చక్కగా కనపడి అతిశయపడడానికి నేను టార్గెట్ చేసుకోవట్లేదు కాబట్టి, ఆ విధంగా నేను పూనుకోవట్లేదు కాబట్టి. అర్థమవుతుందా? కొంతమంది ఇదే టార్గెట్లో ఉంటారు. ఎప్పటికీ నువ్వు రక్షింపబడలేవు. ఈ బుద్ధి మానుకోకపోతే ఎప్పటికీ కూడా నువ్వు సిలువలో ప్రభు చేసినటువంటి క్రియ నీకు అర్థం కాదు.
ఏదో ఊరికనే ఎమోషన్ అవడం కాదు ఇక్కడ మనం చేయాల్సింది. ప్రభు నా కోసం మరణించాడు అని సిలువ యందు అతిశయపడాలి. అతిశయపడిన తర్వాత వెంటనే ఏం జరుగుద్ది? నిజంగా నువ్వు అతిశయపడితే లోకము నీకు, నువ్వు లోకానికి సిలువ వేయబడిపోతావు. లోకంతో నాకు సంబంధం లేదు, లోకం నుంచి వచ్చేటువంటి మెప్పు గుర్తింపు నాకు అవసరం లేదు. నాకు అవసరం లేదు. యేసుక్రీస్తు నా కోసం మరణించాడు, ఆయన కోసం నేను బ్రతకాలి, అదే నా టార్గెట్. నన్ను ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, లోకంలో నేను చేసి సాధించిన వాటి గురించి నాకు సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం కూడా నేనేం చేయను. ఒకటే నా మైండ్లో ఏంటంటే యేసుక్రీస్తు నా కోసం మరణించాడు, నా కోసం తన రక్తమంతా చిందించి తన ప్రాణాన్ని పెట్టాడు, నా ప్రాణం ఆయన కోసం పెట్టాలి. అదొక్కటే నా ఆలోచన, ఇంకా వేరే ఆలోచనే లేదు. నాకు సాటిస్ఫాక్షన్ వచ్చిందా లేదా, మనుషులు గుర్తించారా లేదా, ఇంకా వేరే ఆలోచనే లేదు నాకు. సిలువ యందు అతిశయపడిన వాడు ఈ విధంగా ఆలోచిస్తాడు, ఈ విధమైన యాటిట్యూడ్లో ఉంటాడు. ఎప్పుడు అతిశయపడతావు సిలువ యందు? శరీర క్రియలు యందు అతిశయపడకుండా జాగ్రత్త పడినప్పుడు. శరీర క్రియల్లో నువ్వు అతిశయపడకుండా జాగ్రత్త పడినప్పుడు, నా శరీరముతో నేను ఏమీ చేయలేను అని నువ్వు నీ దీనస్థితిని నువ్వు గ్రహించి నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు, దట్ ఈస్ కాల్డ్ డినయింగ్ యువర్ సెల్ఫ్. దాన్నే ఏమంటారంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకోవడం అంటారు. అంతేగాని నిన్ను నువ్వు ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని ఆయన వెంబడించడం అంటే ఏదో అహాన్ని అణుచుకోవడం, ఏదో ఈగోని అణుచుకోవడం, ఏదో మనకు వచ్చేటువంటి గర్వాన్ని అణుచుకోవడం, ఎటువంటి పైపైన మాటలు చెప్పకూడదు. మనల్ని మనము ఉపేక్షించుకోవడం అంటే నేను ఎంత నీచుడినంటే, నేను ఎంత నీచురాలనంటే ప్రపంచంలో నాకు కనిపించేటువంటి భయంకరమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, అసహ్యకరమైనటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో, ఎంత అసహ్యకరమైన క్రియ అయినా సరే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, విత్ ఇన్ మినిట్స్లో వాటిలో నేను పడ్డానికి నాకు అవకాశం ఉంది. I have the potential to fall in the filthiest of sins which I could see in the world. నేనంత దౌర్భాగ్యుణ్ణి, నేనంత దీనుణ్ణి. ఏదో రక్ష్యం పడ్డాను కాబట్టి, పోనీ రక్ష్యం పడినోళ్ళు అయినా సరే ఏదో ఒక సంఘము, ఏదో ఒక సహవాసం, ఏదో ఒక బైబిల్ ఉంది కాబట్టి నేను ఇలా ఉన్నాను, దేవుడు కృప చూపిస్తున్నాడు కాబట్టి ఇలా ఉన్నాను. దేవుడు కృప చూపించకపోతే, దేవుడు నన్ను ఆపకపోతే, దేవుడు నన్ను నియంత్రించకపోతే ఎంత నీచానికైనా దిగజారడానికి నాకు అవకాశం ఉంది. నేను అంత నీచుణ్ణి. భయంకరమైనటువంటి నీచత్వం నాలోంచి రావడానికి అవకాశం ఉంది. కానీ ఏ మేలు కూడా, ఏ కొంచెం మేలైనా సరే నాలోంచి వస్తుంది అంటే అది నాకు సంబంధించింది కాదు, అది దేవుడిచ్చిందే. దేవుడిచ్చిన అవకాశం, దేవుడిచ్చినటువంటి కృప, దేవుడిచ్చినటువంటి సామర్థ్యం. దాన్ని బట్టి నేను ఏదైనా, ఎవరికైనా ఏదైనా మేలు చేస్తున్నానంటే అది దాన్ని బట్టే, దేవుడిచ్చిన సామర్థ్యాన్ని బట్టే. మన దీన స్థితిని మనం గుర్తించాలి. అప్పుడు మనం ఏం చేయము? శరీరమందు చక్కగా అగపడాలని మనం కోరుకుంటామా? ఇంకా ఎవరి మీదనో అతిశయపడాలని, ఎవరినో కంట్రోల్ చేసి వాళ్ళ జీవితాల మీద అతిశయపడాలని కోరుకుంటామా? ఎవడో నన్ను గుర్తించాలి, నువ్వు చాలా లీడర్వి, నువ్వు చాలా గొప్పోడివి, నువ్వు చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్వి, నువ్వు చాలా ఇది, నువ్వు నన్ను నడిపించావు, నువ్వు నన్ను ఇది చేసావు అని చెప్పి ఎవడో నీ గురించి సాక్ష్యం చెప్పి ఎవడో నిన్ను పొగిడితే నువ్వు సంతోషపడాలా? ఇతరులని బట్టి నువ్వు అతిశయపడతావా?
లేకపోతే నీ శరీరంలో నువ్వు చక్కగా కనపడలాగన నువ్వు చేసే క్రియల్ని బట్టి చూడండి, ఒకటేమో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఇంకోటేమో ఇతరులని పొగిడినప్పుడు గుర్తించినప్పుడు వచ్చినటువంటి సాటిస్ఫాక్షన్. శరీరంలో చక్కగా అగపడడం అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. మనం చేసే క్రియలు మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కావాలి. ఇతరుల శరీరం మీద అతిశయపడడం అంటే ఇతరులు మనకి ఇచ్చేటువంటి గుర్తింపు, ఇతరులు మనకి ఇచ్చేటువంటి గౌరవం, దాంట్లో అతిశయపడ్డా. చూసారా? ఈ రెండింటిని ముందు మనం సమాధి చేయకపోతే, వీటిల్లో పడకుండా మనం జాగ్రత్త పడకపోతే, నేను ఎంత ప్రయత్నం చేసినా నేనేం చేయగలుగుతాను? పాపం తప్పని చేంజ్ చేయలేను. నేను దేవుని ఉగ్రతకి నా మీదకి తీసుకొచ్చేటువంటి పాపం తప్ప నేను ఎంత కష్టపడి నేనేం చేస్తాను? నేనేం చేయలేను. నేనేం ప్రూవ్ చేసుకుంటాను? నేనేం ప్రూవ్ చేసుకోలేను. ఐ కెనాట్ ప్రూవ్ మై సెల్ఫ్. దట్ ఈస్ మై సిన్ఫుల్ నేచర్. నా పాప స్వభావం అలాంటిది. ఐ కెన్ డూ నథింగ్ అవే ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తుకు వెలుపలుండి నేను ఏం చేయలేను, నేనేం సాధించలేను. కాబట్టి నా టార్గెట్ ఎప్పుడు కూడా ఒకటే అయి ఉండాలి, అదేంటంటే యేసు క్రీస్తుతో కలిసి బ్రతకడం. ఇంత నీచుణ్ణి, ఇంత దీనస్థితిలో ఉన్నవాడిని నన్ను ప్రేమించి ఆయన సిలువలో మరణించాడు. ఆయన ప్రేమని వెల్లడి చేశాడు. రోమిలికి రాసిన పత్రికలో మనం చూసినప్పుడు అనేక సార్లు మనం చూసాం కదా, మనం ఇంకనూ పాపులుగా ఉండగానే, మనం ఇంకనూ భక్తిహీనులుగా ఉండగానే దేవుని ప్రేమ వెల్లడి చేయబడింది. ఎట్లనగా ఆయన మనం ఇంకనూ పాపులుగా ఉండగానే మన కోసం సిలువలో మరణించను. ఇంకా మనం పాపులుగా ఉన్నప్పుడే, ఆ స్వభావంతో ఉన్నప్పుడే, ఆ దినస్థితులు, ఇప్పటికీ అదే దినస్థితి, ప్రభు నా కోసం మరణించాడు. ప్రభు నా కోసం మరణించి ఆయన మరణానికి సాదృశ్యమైనటువంటి బలని నా కళ్ళ ముందు పెట్టేశాడు. ఇదిగో నేను అట్లా చచ్చిపోయాను చూడు నీకోసం, నేను అట్లా ముక్కలుగా చేయబడ్డాను చూడు, ఎంత భయంకరమైన శిక్షని, ఎంత భయంకరమైన నరకాన్ని నీకోసం అనుభవించాను చూడు, ఎంత నీచమైన అవమానకరమైనటువంటి నీచమైనటువంటి మరణం ఇది నీ మీదకి రావాల్సింది. నీ పాపం ఎంత నీచమైంది. ఎప్పుడన్నా రియలైజ్ అయ్యారా? ఎప్పుడన్నా రియలైజ్ అయ్యారా? నేను చేసే పాపాలంతా, దానికి వచ్చే శిక్ష అంతా యేసు ప్రభు ముక్కలు అయిపోయాడు అంటున్నారు, ఆయన రక్తం అంతా గార్చేసాడు అంటున్నాడు, నేను చేసిన పాపాలంతా దానికి అంత శిక్ష అని ఇప్పుడు ఆలోచించావా? వస్తే మంచిది అలాంటి ఆలోచన. కనీసం బల్లో అన్న చెయ్యకుండా ఉంటావు. కనీసం అలాంటి ఆలోచన వస్తే నిజమే కదా, మంచిది అలాంటి ఆలోచన వస్తే. మహా అయితే ఏం చేసి ఉంటావు? మహా అయితే ఏం చేసి ఉంటావు? అది మా అమ్మ నాన్న చెప్పినా వాళ్ళు కనీసం ఒక దెబ్బేసి ఊరుకుంటారేమో. యేసుక్రీస్తు మీదకి అంత శిక్ష ఎందుకు వచ్చింది? అర్థం చేసుకోవాలి. ఎందుకు వచ్చింది అంత భయంకరమైన శిక్ష? ఆ విధంగా ఆయన శరీరం అంతా నలిగిపోయే విధంగా ఆ భయంకర నరకం ఆయన మీదకి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే మనం చేసినటువంటి 1-2 క్రియల కోసం కాదు, మన స్వభావం అలాంటిది. ఎంత నీచానికైనా దిగజారగలిగిన స్వభావం మనకుంది. ఎంత నీచానికైనా. అవకాశం రాలేదు నీకంతే, నాకు అవకాశం రాలేదంతే. ఎంత నీచ స్థాయికైనా దిగజారి, ఎంత తక్కువ స్థాయికైనా మనం దిగజారి ఆలోచించేటువంటి అవకాశం మనకుంది. ఆ ఆలోచనలన్నీ కూడా మన మైండ్లో వచ్చే ఆలోచనలు, మన హృదయంలో కలిగేటువంటి కోరికలు, మన హృదయంలో కలిగేటువంటి ఆలోచనలు, అవన్నీ కనిపిస్తే మీ తల్లిదండ్రులకి కత్తి ఒకటి తీసుకొని పొడి చవతలు బారేసి సిలువేస్తారు. ఎవరైనా అంతే,
వాళ్ళ పాపాలు మనకు కనిపించినా మనం అదే చేస్తాం. అంత నీచమైన, ఎందుకంటే కొంతమంది వ్యక్తులు ఇట్లా ఆడవాళ్ళని బలవంతం చేశారు, ఒక అమ్మాయిని బలవంతం చేసి వేధించి చంపేసి పడేశారు అని చెప్పి ఇట్లాంటి వార్తలు విన్నప్పుడు వాడిని చంపేసినా పర్వాలేదు అని ఇంకా గ్రామస్తులందరూ వాడిని పట్టుకొని వాడిని కట్టేసి కొట్టి 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 వాడి రక్తం గారిపోతూ ఉంటే వాడి మీద పెట్రోల్ పోసి తగలబెట్టి ఈడ్చుకొని ఇలాంటి దృశ్యాలు మనకు కనిపిస్తుంటాయి. ఎందుకు చేస్తున్నారు వీడిని ఎలాగానంటే, ఒక అమ్మాయిని వాడు ఇది చేసేసి వాడు చంపేసేసి పడేశాడు, లేకపోతే ఒక చిన్న బిడ్డని వాడు ఏంటి అని అంటే వాడు లైంగికంగా ఇది చేశాడు, వేధించాడు. చిన్న బిడ్డను కూడా చూడకుండా చేస్తాడా, చేసి చంపేశాడు. తన రాక్షసుడు వాడు, తన నీచుడు, వాడిని చంపేయాలి, వాడిని చిత్రాంశాలు పెట్టినా తప్పులేదు అని చెప్పి వాడిని ఈడ్చుకొని వాడిని కొట్టి చంపి వాడు రక్తం కళ్ళ చూసి ఏం మాత్రం జాలి దయ లేకుండా చేస్తుంటారు చూసారా. మనకు కూడా అదే ఎమోషన్ వస్తుంది, కొట్టాల్సిందే వాడిని తప్పదు. అయితే చిన్న పిల్లని ఎట్లా చేస్తాడా అనుకుంటాం కదా. ఎంత చిత్రాంశ పెట్టగలిగితే అంత చిత్రాంశ పెడదాం అనుకుంటాం కదా. మ్యాక్సిమం మనకే అనిపిస్తుంది, ఆ జాలి అంతా కోల్పోతాం మనం. నువ్వు వాడి స్థాయికి దిగజారడానికి ఒక్క థాట్ వస్తే చాలు. మనం ఆ స్థాయికి దిగజారడానికి ఎంతసేపు కావాలనుకుంటున్నారు? నేను చాలా నా గొప్ప బ్రాటప్ నాది, మా తల్లిదండ్రులు మా ఇది అసలు ఎప్పటికీ అలాంటి ఆలోచనలు మాకు రావు అని అనుకుంటున్నావా? వాడంటే వాడు నీచుడు, వాడు డ్రగ్ అడిక్ట్ అయి ఉంటాడు, వాడు అది అయి ఉంటాడు అనుకుంటున్నావా? గుండె మీద చేసుకుని ఆలోచించు. నీ హృదయం గురించి నీకు తెలుసు కదా. సెల్ ఫోన్లో లేనిపోని చూసేటప్పుడు, లేకపోతే ఒంటరిగా కూర్చొని ఆలోచించేటప్పుడు ఏ స్థాయిలో ఆలోచనలు వస్తాయో, దేనికి అవకాశం ఉందో మాకు తెలీదా? ఎంతసేపు పడుతుంది ఆ స్థాయికి దిగజారడానికి? ఎంతోసేపు పట్టదు, మినిట్స్ సెకండ్స్లో వెళ్ళిపోతాం మనం ఆ పరిస్థితికి. అలాంటి నీచమైన బ్రతుకులు మనం గుర్తుపెట్టుకోండి. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడే మనం ఎంత మ్యాక్సిమం నీచానికి దిగజారగలమో చూసి, మన పాపం ఎంత నీచమైందో అర్థం చేసుకొని, ఆ నీచమైన పాపానికి రావాల్సిన శిక్ష మనుషులే చిత్రహింసలు పెట్టాలనుకుంటాడు. వీడు పాపే అయినా చిత్రహింసలు పెడదాం అనుకుంటాడే. అలాంటిది పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఇంకెంత అసహించుకుంటాడో, ఆ అసహ్యమంతా కుమ్మరించాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఆ అసహ్యాన్ని, ఆ యొక్క క్రోధాన్ని, ఆ యొక్క కక్షని, ఆ కోపాగ్నిని ఎవరి మీద చూపిస్తావు? నువ్వైతే ఆ టీవీలో చూస్తున్నావు, ఇట్లా ఒక అమ్మాయి ఒక చిన్న బిడ్డని మానభంగం చేశాడు, చంపేసి ఆడ పడేసేసి వెళ్ళిపోయాడు. వాడి మీద కోపం రగిలిపోతుంది. ఇంత నీచుడు, వీడు రాక్షసుడు లాగా ఉన్నాడు, వీడు మనిషి ఆ పశువా, వీడిని ఏం చేయాలి, వీడికి దొరికితే వీడిని అసలు కోర్టులకి వాళ్ళకి పోలీసులకి జైలుకి తీసుకెళ్ళకూడదు, అక్కడ ఉన్న పాటన వాడిని నరికి పోగులు పెట్టాలి. టీవీలో చూసి రగిలిపోతావు. రగిలిపోయి ఆ కోపం అంతటిని కూడా, అరే పాపం వాడు ఎందుకు అలా చేశాడో, వాడిని చంపేస్తే వాడికి వేరే ఒక అవకాశం ఇవ్వకుండా పోద్ది. వాడిని కాకుండా వాడికి ఒక అవకాశం ఇచ్చి మా అబ్బాయిని పంపిద్దాం జైలుకి వాడి బదులుగా. అక్కడ చంపేసి వాడిని ఎరక్కొట్టేసి వాడిని కాల్చేసి వాడిని నరికి పోగులు పెడదామని రెడీగా ఉన్నారు కదా. వాళ్ళ మధ్యలోకి వాడికి ఒక అవకాశం ఇచ్చి నేను వెళ్దాం అని ఎవరిని అనుకుంటారా? అర్రే వాడు కాదని చేసింది, వాడు కాదు అని నిందను కూడా నేనే వేసుకొని, నిందని కూడా అర్థమవుతుందా? వాడి బదులు నన్ను చంపండి అని అంటే వాడిని ఇంకా నీచుడుగానే చూస్తారు. వాడి బదులు నేను చచ్చిపోవాలి,
ప్లస్ వాడిని నీచుడుగా చూడకూడదు. ఇంకా సమాజం అంతా వాడిని పరిశుద్ధుడిగా, వాడిని నీతిమంతుడిగా చూడాలి. నేనెంత నీతిమంతుడినో వాడిని అలా చూడాలి. అలా చూడాలంటే నింద కూడా నేను నా మీద వేసుకోవాలి, ఆ అవమానము కూడా నా మీద వేసుకోవాలి. అరే చేసింది వాడు కాదండి, మీరు రాత్రి చీకట్లో మీరు సరిగ్గా చూడలేదేమో, నేనే చేశా, నేనే ఆ నీచుడిని. ఆ నింద కూడా ఆయన మీద వేసుకున్నాడు. అఫ్కోర్స్ ఆయన ఏ పాపము లేనివాడు యేసుక్రీస్తు ప్రభు. నేను తప్పు చేశానని అంటే నేను ఊరికనే, ఆయన ఒప్పుకోలేదు, కానీ మనుషులు ఆరోపిస్తూ ఉంటే మౌనంగా ఉండిపోయాడు. పర్లేదు, ఆరోపించండి, నేనైతే ఏం తప్పు చేయలేదు, నేను పరిశుద్ధుని. కానీ ఆరోపిస్తారా? ఆరోపించండి. అన్యాయం తీర్పు తీరుస్తారా? తీర్చండి. ఎందుకంటే రేపొద్దున ఒకడు పుట్టబోతున్నాడు. కొన్ని 2000 సంవత్సరాల తర్వాత ఒకడు పుట్టబోతున్నాడు. వాడు పుడతాడు, పాపిగానే పుడతాడు. ఇదిగో మీరు నా మీద ఇప్పుడు వేస్తున్న ఈ నిందలన్నీ, వాడు ఈ పనులన్నీ వాడు చేస్తాడు. ఈ భయంకరమైన శిక్షకు అర్హుడుగా వాడు బ్రతుకుతాడు. 17 ఏళ్ళప్పుడు 18 ఏళ్ళప్పుడు సువార్తను విని రక్షింపడతాడు. వాడి పేరు పలానా నాకు తెలుసు. వాడు పలానా మెడికల్ కాలేజీలో, పలానా ఇంజనీరింగ్ కాలేజీలో, పలానా సమయంలో వాడు రక్షింపడతాడు. ఆరోపించండి, అన్యాయంగా నిందలు వేయండి. ఎందుకంటే అవన్నీ నేను తీసుకోకపోతే ఈ అవమానం, ఈ నింద, ఈ నరకం వాడి మీద పడిద్ది. వాడు రక్షింపడాలి. పుట్టబోయేటువంటి నిన్ను, పుట్టి దేవునికి వ్యతిరేకంగా నీచమైనటువంటి బ్రతుకు, దేవునికి దూరంగా ఉన్న బ్రతుకు, ఎంత నీచత్వానికైనా దిగజారగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వు కొద్ది సంవత్సరాలు అలాగనే ఉంటావని తెలిసి నీ కోసం మరణించాడు ప్రభు. నువ్వు ఎంత దిగజారగలవో కూడా తెలిసి అవమానాన్నంతా ఆయన భరించాడు. కొంతమంది అంతగా దిగజారుతారు కూడా, అంతగా దిగజారి ప్రభువుని అంగీకరిస్తారు. కొంతమంది మరి దేవుడు ఎందుకు కనికరిస్తాడో ఏమో కానీ, నాలాంటి వాళ్ళు, మీలో కొంతమంది మీలాంటి వాళ్ళు, దేవుడు ఎందుకు కనికరిస్తాడో తెలియదు కానీ ఆ నీచానికి దిగజారకుండా కూడా ఆపి చిన్న వయసులో రక్షించుకుంటాడు. అది నా గొప్పతనం కాదు, అది మీ గొప్పతనం కాదు, అది మన తల్లిదండ్రుల యొక్క గొప్పతనం కాదు, మన చుట్టూ ఉన్న సమాజం యొక్క గొప్పతనం, మన ఎడ్యుకేషన్ యొక్క గొప్పతనం కానే కాదు. యేసుక్రీస్తు కృప, గుర్తుపెట్టుకో. అంత నీచానికి నువ్వు దిగజారితే మళ్ళా పైకి రాగలుగుతావో లేదో, అంత నీచానికి దిగజారితే ఆ నష్టాల పరిణామాలు నీ జీవితాంతం నువ్వు అనుభవించాల్సి వస్తుందేమో అని ఆ నీచానికి నువ్వు దిగజారనివ్వలా నిన్ను. అంతే. లేకపోతే ఆ టీవీలో చూసిన ఆ ఉన్మాదికి నాకు ఈ తేడా లేదు. దట్ ఈస్ ద ఫిల్దీనెస్ ఆఫ్ సిన్. అంతకు నేను దిగజారడానికి ఎక్కువ సమయం ఏం పట్టదు. కానీ ప్రభు తనంతటికి క్రయాన్ని చెల్లించాడు. తనంతటికి రావాల్సిన శిక్షణ, అవమానాన్ని అంతా భరించాడు. నా పాప స్వభావం అలాంటిది కాబట్టి. స్వభావం అయితే ఏంటండి, నేను చేయలేదుగా, అలాంటి నేను చేశానా, నేను అప్పటికీ చేయను అలాంటి అని కాలు రెగరేయడానికి వీల్లేదు. గుర్తుపెట్టుకో, వీల్లేదు. ఎంతకైనా దిగజారడానికి మనకు శక్తి ఉంది. ఎంతకైనా దిగజారడానికి మనకి అవకాశం ఉంది. అందుకనే అంత మరణాన్ని, అంత వేదన్ని శిలువలో ప్రభు భరించాడు. గుర్తుపెట్టుకోండి, ప్రభు కాపాడాడు అంతే. ఆ స్థితికి దిగజారకుండా ప్రభు మనల్ని
కాపాడాడు అంతే. కాస్త కూస్తో సమాజంలో తలెత్తుకొని ఆయన సువార్త ప్రకటించడానికి, కాస్త కూస్తో చదువుకొని సువార్త ప్రకటించడానికి దేవుడు మనల్ని కాపాడాడు అంతే. గుర్తుపెట్టుకో, అంతే. కృతజ్ఞత కలిగి సెలవులు ఆయన చేసినటువంటి త్యాగము అది నా పాపం కోసమే, నా నీచ స్వభావం కోసమే. అంత నీచమైన స్వభావం నాది అని గ్రహించి బలలో చేవేద్దాం, ప్రభుని స్తుతించుకుందాం, ప్రభుని ఆరాధన చేద్దాం. ఇప్పుడు చెప్పబడినటువంటి విషయాలు మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా అర్థమైన వారు మాత్రమే, రక్షింపబడి బాప్టిజం తీసుకొని సంఘంలో చేర్చబడిన వారు మాత్రమే బల